నమో బుద్ధాయ. ద్రోణుడను బ్రాహ్మణుడు బుద్ధుని దర్శించి కుశల పరామర్శలైన తరువాత ఒక పక్కన కూర్చున్నాడు. ఆ తరువాత బ్రాహ్మణుడైన ద్రోణుడు ఇలా సంభాషణ సాగించాడు. గౌతమ గురువర్య, ఇతరులు చెప్పగా విన్నాను. గౌతమ గురువర్యులు వృద్ధులకు, పూజనీయులైన బ్రాహ్మణులకు నమస్కరించరని, వయస్సు పండిన అనుభవం నిండిన వారిని లక్ష్యం చేయరని, వారిని చూచి లేవడం, వారికి కూర్చునేందుకు ఆసనం ఇవ్వడం వంటివి చేయరని వారన్నారు. గౌతమ్ గురువర్య, ఆ మాట వాస్తవమేనా? వాస్తవమే అయినట్లయితే వృద్ధులకు, బ్రాహ్మణులకు మర్యాద చూపకపోవడం సమంజసం కాదు కదా అన్నాడు. ద్రోణుడా, నువ్వు బ్రాహ్మణ ధర్మాన్నే అనుసరిస్తున్నావు కదా అన్నారు తథాగత గౌతమ బుద్ధుడు. గౌతమ గురువర్య, వాస్తవం చెప్పాలంటే అసలైన బ్రాహ్మణుడంటే అటు తల్లివైపు ఇటు తండ్రి వైపు ఇరువైపులా 7 తరాల వరకు వర్ణ సంకరం రాకుండా ఉండి, పుట్టుక విషయంలో ఎవరూ రానట్లుగా ఉంటూ, మంత్ర పారాయణంలో దిట్టయ్యి 3 వేదాలకు టీకా తాత్పర్యాలతో సహా చదివి చెప్పగల సమర్థుడై, వ్యాకరణ విద్యలో దిట్టయ్యి, సాముద్రిక శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నవాడై ఉండాలి. ఓ గౌతమ గురువర్య, నేనా విధంగా పుట్టాను. ఆ ప్రజ్ఞా పాఠవాలన్నీ నాలో ఉన్నవి. అయితే ఓ ద్రోణుడా, మంత్రాలకు రూపకల్పన చేసిన పురాతన బ్రాహ్మణ ఋషులు, ఆ తంత్రాలను, ప్రవచనాలను అక్షరం పొల్లుపోకుండా చెప్పగల బ్రాహ్మణులు ఆర్తిక, వామక, వామదేవ, విశ్వామిత్ర, జమదగ్ని, అంగీరస, భరద్వాజ లేమన్నారంటే బ్రహ్మస్వరూపులని, దైవ స్వరూపులని, బంధితులని, బంధభేదితులని, ఇక 5వ కోవకు చెందిన బ్రాహ్మణ భ్రష్టులని బ్రాహ్మణుల్లో ఉన్నట్లుగా చెప్పారు. అయితే ద్రోణుడా, ఈ 5ంటిలోనూ నీవే మార్గానికి చెందినవాడవు అన్నారు. గౌతముడు, గౌతమ, బ్రాహ్మణుల్లో ఈ 5 వర్గాల గూర్చి నాకేమీ తెలియదు. మీరు బ్రాహ్మణులమని మాత్రమే, మేము బ్రాహ్మణులని మాత్రమే మేమెరుగుదుము. ఆ ధర్మ వివరాలేమిటో చెప్పినట్లయితే అప్పుడు నేను ఆ 5ంటిలో దేనికి చెందినవాడనో తెలుసుకుంటాను అన్నాడు. అయితే ఓ బ్రాహ్మణ, వివరిస్తాను, జాగ్రత్తగా విను. అలాగే గురువర్య, బ్రాహ్మణుడు చెప్పగా బుద్ధుడిలా ప్రారంభించాడు. ఓ ద్రోణుడా, బ్రాహ్మణుడు బ్రహ్మస్వరూపుడు ఎలా అవుతాడు? ఒక బ్రాహ్మణుడు ఇరువైపులా ఎలాంటి సంకరం లేకుండా అటు ఇటు అంటే తల్లివైపు తండ్రి వైపు 7 తరాల వరకు పుట్టుక విషయంలో ఎలాంటి ఎదురు ప్రశ్న లేని విధంగా జన్మించాడనుకుందాం. 48 ఏళ్ల పాటు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శాస్త్రబోధన చేసినందుకు గాను ధర్మ సమ్మతమైన దక్షిణనే స్వీకరించాడు. అయితే ఇక్కడ ధార్మికత్వం ఎక్కడున్నదో ఎరుగుదువా గదా ద్రోణ. నాగలి పట్టలేదు, వ్యాపారం చేయలేదు, పశుల కాపరిగా జీవించలేదు, లేక రాజవంటుగా విల్లు ధరించను లేదు. భిక్షపాత్ర పట్ల గౌరవం చూపుతూ కేవలం భిక్ష ద్వారానే జీవించాడు. ధార్మిక విద్యాబోధన ద్వారా తాను గడించినది ఇతరులకు ఇచ్చివేసి వెంట్రుకలు తొలగించుకొని కాషాయి వస్త్రాలు ధరించి గృహస్థ జీవనానికి స్వస్తి చెప్తాడు. ఇలా సర్వసంగ పరిత్యాగి అయిన తరువాత తన మానసిక మైత్రి భావం ప్రపంచంలోని 4వ వంతుకు విస్తరించి తాదాత్మ్యం చెందుతుంది. ఆ తరువాత అది ప్రపంచంలో సగానికి విస్తరిస్తోంది. ఆపై 3 వంతులకు, ఆపై 4 వంతులకు విస్తరిస్తుంది. ఆ తర్వాత ద్వేషం, దురుద్దేశకతీతమైనటువంటి మైత్రీభావం అపరిమితమైన భువనాంతరాలకు విస్తరిస్తోంది. ఆ తరువాత అతని మనస్సంతా క్షమ, సానుభూతి, ముదితలతో నిండినదై ద్వేషానుమాయలకు అతీతమై ఉపేక్షాభావం ప్రపంచంలోని 4 వంతుకు, ఆ తరువాత అర్ధభాగానికి, ఆపై 4 వంతులకు విస్తరించి ఆపై నలుదిశలకు ఆవరిస్తుంది. అలా బ్రహ్మత్వాన్ని 4 దశలుగా పొందగలిగినవాడు బ్రహ్మస్వరూపుడు అవుతాడు. ద్రోణుడా, బ్రాహ్మణుడు దైవస్వరూపుడు ఎలా అవుతాడో తెలుసా? పైన చెప్పబడిన విధంగానే జన్మించిన బ్రాహ్మణుడు ఏ ఇతర వృత్తులు చేపట్టక ధార్మిక బోధననే కొనసాగిస్తాడు. భిక్ష జీవనాన్నే గడుపుతాడు. బోధించినందుకు తనకు లభించిన దక్షిణను ఇతరులకిచ్చి
ఇతరులకు ఇచ్చివేసి ధర్మబద్ధంగా భార్యను పొందుతాడు. అయితే ఇక్కడ ధర్మం ఎక్కడుందో ఎరుగుదువా? కొనబడినా లేక అమ్మబడిన వారితో కాక జలధారతో తాను స్వీకరించిన బ్రాహ్మణితోనే కాపురం చేస్తాడు. వర్ణాంతరుడై కుమార్తెను గాని వేటగాడు, మేదరి వంటి ఇతర కులాల స్త్రీల జోలికి వెళ్ళడు. బాలింత పాలిస్తున్న తల్లి ఋతుకాలపు స్త్రీలను కూడా కోరడు. ఓ ద్రోణ, ఈ బ్రాహ్మణుడు బాలింతలనెందుకు చెరచడో తెలుసా? అలా చేసినట్లయితే ఆమె అక్రమ సంతానాన్ని కనవలసి వస్తుంది కనుక. పాలిస్తున్న తల్లి జోలికి ఎందుకెళ్ళడు అంటే పిల్లవాడు పాలు తాగుతూ అశుద్ధం చేస్తాడు కనుక. ఋతుకాలపు స్త్రీనెందుకు రమించడు అంటే అలా చేసినట్లయితే తరువాత తన భార్య అయిన బ్రాహ్మణి పట్ల వాంఛలు లేకుండా పోతాయి. ఆవిడ కేవలం సంతాన ఉత్పత్తికే వాడబడుతుంది గనుక. తాను వివాహమాడిన స్త్రీ సంతానవతి అయిన తరువాత తాను వెంట్రుకలు తీయించుకుంటాడు. ఈ విధంగా గుండు చేసుకుని ఇల్లు వదిలివేస్తాడు. అతనిలో ఇప్పుడు కామవాంఛలు ఏవీ లేవు. ఈ విధంగా అతను మైత్రి సాధనలో ప్రపంచంలో 4వ వంతుడని 4 వంతులు ఆవరించుకుపోతాడు. 4 దశలుగా తాను ధ్యాన సమాధిలో ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తాడు. ద్రోణుడా, ఆ విధంగా బ్రాహ్మణుడు దైవ స్వరూపుడవుతాడు. బ్రాహ్మణుడు బంధితుడు ఎలా అవుతాడు? పైన చెప్పబడిన విధంగా మంచి వంశంలో పుట్టిన బ్రాహ్మణుడు వివాహితుడవుతాడు. వివాహవంతంలో పిల్లల్ని కంటాడు. సంతానంపై వ్యామోహం పెంచుకొని గృహస్థుగానే స్థిరపడిపోతాడు. ఆ విధంగా బ్రాహ్మణుడు సాంసారిక జీవితంలో బంధితుడై వాటిని భేదించుకొనలేకపోతాడు. బంధితుడైన బ్రాహ్మణుడనగా అతడే. ద్రోణుడా, బ్రాహ్మణుడు ఆ విధంగా బంధితుడవుతున్నాడు. బంధాలను ఛేదించుకోగలిగిన బ్రాహ్మణుడు అనగా ఎవరు అన్నాడు. ఒక బ్రాహ్మణుడు పైన చెప్పిన విధంగా జన్మించి మంచిగా బతుకుతూ ఉంటాడు. బోధనల ద్వారా తాను ఆర్జించిన దక్షిణలు ఇచ్చివేసి ధర్మబద్ధంగానో లేక అధర్మబద్ధంగానో భార్యను స్వీకరిస్తాడు. ఆమె కొనబడినదే కావచ్చు, లేక